అనగనగా ఒక పెద్ద రాజ్యం. ఆ రాజ్యాన్ని గజేంద్ర భూపతి అనే మహారాజు పరిపాలించేవాడు. అతని పరిపాలనలో ప్రజలంతా ఎంతో సుఖంగా, సంతోషంగా ఉండేవారు. అతనికి ముగ్గురు కొడుకులు. చిన్నతనంలోనే వాళ్ళ తల్లి స్వర్గస్థురాలవ్వడంతో ఇతనే తల్లి తండ్రి అయి వాళ్ళ ముగ్గురిని ఎంతో ప్రేమగా పెంచాడు. అన్నీ ఆనందంగా జరిగిపోతున్న సమయంలో ఈ రాజ్యం మీదకి శత్రుసేనలు దాడికి దిగారు. ఈ రాజ్యంలోని వారే కొంతమంది డబ్బులకి అమ్ముడుపోయి శత్రుసేనలకు, శత్రు రాజ్యానికి ఈ రాజ్యం యొక్క గుట్టును విప్పి ఈ రాజ్యం పతనానికి కారణమయ్యారు. ఊహించని ఆ యుద్ధ పరిణామాలతో రాజు దిగులు చెంది తమ సొంత వారే తమ కంట్లో పొడిచారని గ్రహించి యుద్ధంలో పోరాడి ఓడిపోయి తమ ముగ్గురు కొడుకులని తీసుకొని అడవికి బయలుదేరారు. గజేంద్ర భూపతి తన ముగ్గురి కొడుకులతో అడవిలోని ఒక ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ కొడుకుల సహాయంతో ఒక చిన్న కుటీరాన్ని కట్టుకున్నారు. గజేంద్ర భూపతి తమ కొడుకుల భవిష్యత్తు గురించి బాధపడుతూ తన రాజ్యం గురించి ఆలోచిస్తూ ఎంతో దుఃఖంతో ఆ చిన్ని కుటీరంలో ఆ కారడవిలో జీవనం సాగించసాగారు. రాజుగారి పెద్ద కొడుకు ప్రతిరోజు కట్టెలు కొట్టి ఇంటికి వంట చెరుకును తీసుకొచ్చేవాడు. రాజుగారి రెండవ కొడుకు ప్రతిరోజు నదికి వెళ్ళి చేపలు పట్టి ఇంటికి తీసుకొచ్చేవాడు. చిన్నవాడైన మూడవవాడు ఇంటి దగ్గరే ఉంటూ తమ తండ్రిని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. ఇంటికి వచ్చిన అన్నలకి తానే వండి పెట్టేవాడు. ఖాళీ సమయంలో ఇంటి చుట్టుపక్కల కూరగాయల చెట్లు పెంచేవాడు. వరి పంట వేసి పొలం పనులు చూసుకునేవాడు. అలా చాలా ఏళ్ళు గడిచిపోయాయి. పెద్దవాడు ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టడంతో అతని చేతులు చాలా చురుగ్గా తయారయ్యాయి. ఒక్క వేటులో ఒక పెద్ద చెట్టును పడేసే అంత నైపుణ్యాన్ని సంపాదించాడు. రెండవ వాడు ప్రతిరోజు పడవ వేసుకొని నదిలో చేపలు పట్టడం వల్ల, తెడ్డు తిప్పడం వల్ల, చేపలని ఇంటికి మోసుకురావడం వల్ల అతని బాహుబలం చాలా పెరిగింది. కండలు పుష్టిగా పెరిగాయి. చిన్నవాడు ప్రతిరోజు ఇంటి దగ్గర తమ తండ్రికి సేవలు చేస్తూ తమ తండ్రి దగ్గర న్యాయ సలహాలు, తెలివితేటలను పుణికిపుచ్చుకున్నాడు. ముగ్గురు కొడుకులు యవ్వన వయసుకు వచ్చారు. ఒకరోజు చేపలు పట్టడానికి యథావిధిగా వెళ్ళిన రెండవ కొడుకుకి తన వలలో చేపలతో పాటు ఒక పెద్ద పెట్టె చిక్కింది. తనకు వలలో దొరికిన ఆ పెట్టెను భద్రంగా పడవలో పెట్టుకొని ఒడ్డుకు తీసుకొచ్చాడు. రెండవ వాడు తెచ్చిన పెట్టెలో ఏముందో చూడడానికి తండ్రి ఆ పెట్టెను ఒక టీపాయ్ మీద పెట్టి తెరుస్తాడు. ఆ పెట్టె తెరవగానే రాజుగారు ఆశ్చర్యపోతాడు. తమ పిల్లలని దగ్గరికి రానివ్వకుండా అసలు ఆ పెట్టెలో ఏమి విషయం ఉందా అని చూస్తాడు. ఆ పెట్టె తెరవగానే మహారాజుకి తాను యుద్ధంలో ఓడిపోయిన తమ రాజ్యం కనిపిస్తుంది. వెంటనే తన ముగ్గురు కొడుకులు మహారాజు వేషంలో కనిపిస్తారు. ఆ పెట్టెలో తనకు కనపడిన దృశ్యాల గురించి రాజు ఆ రాత్రంతా ఆలోచిస్తూ ఉంటాడు. అతనికి అప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఆ పెట్టెలో తాను చూసినది భవిష్యత్తు అని తెలుస్తుంది. ఆ భవిష్యత్తును చూసిన మహారాజు దానికి తగ్గట్టు ఒక ప్రణాళికలను తయారు చేస్తాడు. మరుసటి రోజు నుంచి తన పెద్ద కొడుకుకి ప్రణాళిక ప్రకారం ఖడ్గ విద్య నేర్పడం మొదలు పెడతాడు. అతని పెద్ద కొడుకుని ఖడ్గ విద్యలో ప్రావీణ్యుడు కమ్మని ఆదేశిస్తాడు. తన రెండవ కొడుకుకి బాహుబలం ఎక్కువ, కండపుష్టి ఎక్కువ. కావున రెండవ కొడుకుని
కుస్తీ పోటీలో ప్రావీణ్యుణ్ణి చేద్దామని ప్రణాళిక ప్రకారం అతనికి కుస్తీ విద్య నేర్పించడం మొదలు పెడతాడు. తన ఆఖరి కొడుకు బుద్ధిబలం కలవాడని రాజుకు తెలుసు. కావున తెలివైన మూడవ కొడుకుకి రాజ్య విశేషాలు, రాజ్య వ్యవహారాలు, రాజ్య రహస్యాలు, రాజ్యాంశాలు, వ్యవహార శైలి మీద శిక్షణ ప్రారంభిస్తాడు. ప్రణాళిక ప్రకారం అతనిని ఆ విద్యలలో ఆరితేరమని ఆదేశమిస్తాడు. రోజులు గడుస్తాయి. తమ ముగ్గురు కొడుకులు ఆణిముత్యాలలాగా తమ తమ విద్యలలో ఆరితేరతారు. రోజులు గడిచాయి. మహారాజు వృద్ధుడయ్యాడు. అనారోగ్యంతో మంచాన పడ్డాడు. తన ముగ్గురు కొడుకులను పిలిచి తాను ఆ రోజు ఆ మాయాపెట్టెలో ఏమి చూసింది వివరంగా చెప్పి తమ భవిష్యత్తులో ఏమి సాధించాలో కొడుకులకు బోధించి చిన్నవాడి సలహా పాటించి విజయాన్ని సాధించమని ఆదేశించాడు. ఒకరోజు మహారాజు గారి అనారోగ్యం తీవ్రస్థాయికి చేరి ఆయన కన్ను మూస్తారు. కొడుకులు ముగ్గురు తమ తండ్రి తల్లి లేని లోటు తెలియకుండా ఎంతో ప్రేమగా తానే తల్లై ఎలా వీరిని పెంచి పెద్ద చేసి అతనే గురువై శిక్షణ ఇచ్చి విద్యలను అభ్యసింపచేశాడో తలుచుకొని ఎంతో బాధపడుతూ విలపిస్తారు. తమ తండ్రి యొక్క అంత్యక్రియలను ముగించి ఆ ముగ్గురు కొడుకులు తమ తండ్రి చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని తక్షణ కర్తవ్యంగా తమ రాజ్యానికి బయలుదేరతారు. వారు ఆ రాజ్యానికి వెళ్ళి తమకున్న ప్రతిభలను వివరించి రాజుగారిని మెప్పించడానికి ప్రయత్నిస్తారు. మొదటివాడు తాను ఖడ్గ విద్యలో నేర్పనినని, తనను ఖడ్గ విద్యలో ఓడించేవాడే లేడని, ఉంటే తనతో పోటీకి రమ్మని సవాల్ చేస్తాడు. రెండవ వాడు తాను బాహుబలంలో మేటి అని, తనను కుస్తీ పోటీలో ఎవరూ ఓడించలేరని, ఓడించగలిగే వారుంటే రమ్మని సవాల్ చేస్తాడు. మూడవ వాడు తాను బుద్ధిబలంలో గొప్ప అని, తనను బుద్ధిబలంతో ఓడించేవాడు ఎవరూ లేరని, ఒకవేళ ఉంటే పోటీకి రమ్మని సవాల్ చేస్తాడు. రాజు వారి మాటలను విని పోటీలు ఆరంభించమని ఆదేశాలు పంపిస్తాడు. పోటీలు మొదలవుతాయి. పోటీలలో ఈ ముగ్గురి నైపుణ్యాన్ని చూసి రాజు ఎంతో ముగ్ధుడవుతాడు. ఆ ముగ్గురి ప్రతిభను కనులారా చూసిన మహారాజు మంత్రముగ్ధుడవుతాడు. వారికి ఎలాగైనా తన రాజ్యంలోని ముఖ్య పదవులను ఇద్దామని నిశ్చయించుకుంటాడు. మొదటివానికి తన సైన్యానికి అధ్యక్షునిగా నియమిస్తాడు. రెండవ వాడిని తన ఆంతరంగిక రక్షకునిగా నియమించుకుంటాడు. మూడవ వాడిని తన రాజ్యానికి ముఖ్య సలహాదారునిగా నియమిస్తాడు. ఆ ముగ్గురు ఎంతో సంతోషిస్తారు. తమ ప్రణాళిక ఫలించినందుకు, తమకు ఉన్నత పదవులు దక్కినందుకు తమ తండ్రిని తలుచుకొని ఒకసారి ప్రార్థించి ఎంతో సంతోషంగా కొన్ని రోజులు గడుపుతారు. మెల్లిగా రోజు రోజుకి రాజ్యం మీద పట్టును పెంచుకుంటారు. తమకు అడ్డున్న వాళ్ళని చిన్నవాడి తెలివితేటలతో, పెద్దవాడి నైపుణ్యంతో, రెండవ వాడి భుజబలంతో ఎదుర్కొంటూ తాము అనుకున్నది సాధించడానికి అడుగులు వేస్తారు. అలా తమకు అడ్డు వచ్చిన వారందరినీ తొలగించుకుంటూ రాజ్యాన్ని తమ హస్తగతం చేసుకొని అప్పటి మహారాజుని వధించి తమ తండ్రి యొక్క ఆఖరి కోరికను నెరవేరుస్తారు. ఆ రాజ్యాన్ని వారు తిరిగి స్వాధీనం చేసుకుంటారు. తమ తండ్రి కన్న కలలను, తమ తండ్రి పాలనను మర్చిపోనీయకుండా రాజ్యాన్ని ఏలుతామని ప్రతిజ్ఞ చేస్తారు. ఈ కథ మొత్తం విన్నారుగా. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న. ఈ కథలో గజేంద్రవర్మ మహారాజు గారి ముగ్గురు కొడుకులలో ఏ కొడుకుకి పట్టాభిషేకం చేస్తారు? ఏ కొడుకు మహారాజయ్యి రాజ్యాన్ని ఏల్తాడు? సమాధానాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఈ కథలోని నీతి: గజేంద్రవర్మ తన ముగ్గురు కొడుకుల భవిష్యత్తును
ఆ మాయా పెట్టెలో చూసి దానికోసం ఒక ప్రణాళిక ప్రకారం ఓర్పుగా తన కొడుకులకు విద్యలు నేర్పించి ఉన్నత స్థాయిలకు చేర్చి ఒక ప్రణాళిక ప్రకారం వారిని తన పాత రాజ్యానికి పంపి ఎలా తమ రాజ్యాన్ని తమ వంశం హస్తగతం చేసుకునేటట్టు చేస్తాడో, అలానే మనందరం మన భవిష్యత్తును ఊహించుకొని ముందు నుంచే ప్రణాళికలు పెట్టుకొని మనం సాధించగలిగినది సాధించాలి.